యుద్ధం అంటే ఒకప్పుడు సరిహద్దుల్లో తుపాకులు మోగడం, సైనికులు ముందుకు దూసుకు వెళ్లటం, గెలుపు ఓటములు నేలపై నిర్ణయించబడటం. కానీ ఇప్పుడు ఆ దృశ్యం మారుతోంది. యుద్ధం మైదానం నుంచి డేటా సెంటర్లకు మారుతోంది. మనిషి కనుసన్నల్లో జరిగే యుద్ధం ఇప్పుడు యంత్రాల అజమాయిషీతో నడుస్తోంది. ప్రపంచంలో అత్యాధునిక సైనిక శక్తులు ఇప్పుడు ఒక కొత్త ఆయుధాన్ని నమ్ముతున్నాయి. అది గన్ కాదు, మిసైల్ కాదు, అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఈ టెక్నాలజీని యుద్ధంలోకి తీసుకువచ్చిన కీలక ప్రయోగమే ప్రాజెక్ట్ మేవెన్. డ్రోన్లు సేకరించిన సమాచారం, శాటిలైట్లు పంపిన చిత్రాలు, సెన్సర్స్ అందించిన డేటా ఇవన్నీ ఒకేసారి విశ్లేషించి శత్రువును క్షణాల్లో గుర్తించే వ్యవస్థ ఇది. యుద్ధం ఎలా మారుతోంది, నిర్ణయాలు ఎవరు తీసుకుంటున్నారు, ఈ కొత్త టెక్నాలజీ భద్రతను పెంచుతుందా లేక కొత్త ప్రమాదాలకు దారితీస్తుందా అన్నది ఇప్పుడు చూద్దాం. ప్రపంచ యుద్ధ చరిత్రను గమనిస్తే ప్రతి యుగం ఒక కొత్త టెక్నాలజీతో గుర్తింపు పొందింది. ఒకప్పుడు ఖడ్గాలు, తర్వాత తుపాకులు, తర్వాత ట్యాంకులు, విమానాలు. ఇప్పుడు ఆ జాబితాలోకి చేరింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇది కేవలం ఒక సాఫ్ట్వేర్ కాదు, యుద్ధాన్ని ఆలోచించే విధానాన్ని పూర్తిగా మార్చేస్తున్న శక్తి. ఈ మార్పులు కేంద్ర బిందువుగా నిలిచింది ప్రాజెక్ట్ మేవెన్. ఈ ప్రాజెక్టు మొదలైంది ఒక సింపుల్ సమస్యతో. యుద్ధరంగంలో ప్రతిరోజు సేకరించే డేటా పరిణామం విపరీతంగా పెరిగిపోయింది. డ్రోన్లు గంటల కొద్దీ వీడియోలు రికార్డు చేస్తున్నాయి, శాటిలైట్లు నిరంతరం చిత్రాలను పంపుతున్నాయి. ఈ మొత్తం సమాచారాన్ని ఒక మనిషి విశ్లేషించడం అసాధ్యం. ముఖ్యమైన సమాచారాన్ని గుర్తించడంలో ఆలస్యం అవుతోంది. అదే ఆలస్యం యుద్ధంలో ఓటమికి కారణం కావచ్చు. ఈ సమస్యకు పరిష్కారంగా వచ్చింది మేవెన్. ఈ సిస్టమ్ ఎలా పనిచేస్తుందంటే, ముందుగా యుద్ధరంగం నుంచి వచ్చే మొత్తం డేటాను ఒక కేంద్ర సర్వర్కు పంపిస్తారు. అక్కడ ఉన్న ఏఐ ఆల్గోరిథంలు ఆ డేటాను స్కాన్ చేస్తాయి, వీడియోలో కదులుతున్న వస్తువులను గుర్తిస్తాయి. ఒక వాహనం ట్యాంక్నా, ఒక భవనంపై సైనిక స్థావరమా, ఒక గుర్తింపు సైనికులదా లేక సాధారణ పౌరులదా? ఈ ప్రశ్నలలో క్షణాల్లో సమాధానం ఇస్తుంది. మనిషి గంటల తరబడి చూసి నిర్ణయం తీసుకునే పనిని ఈ సిస్టమ్ కొన్ని సెకన్లలో పూర్తి చేస్తుంది. ఇది కేవలం గుర్తించడం మాత్రమే కాదు, విశ్లేషణ కూడా చేస్తోంది. ఏ టార్గెట్ ప్రమాదకరం, ఏది అత్యవసరం, దేనిని వెంటనే అటాక్ చేయాలి, ఇవన్నీ ప్రాధాన్యత క్రమంలో చూపిస్తుంది. దీంతో కమాండర్లకు స్పష్టమైన పిక్చర్ లభిస్తుంది. యుద్ధంలో గందరగోళం తగ్గుతుంది, నిర్ణయాలు వేగంగా తీసుకోవచ్చు. ఇక్కడే అసలు మార్పు మొదలవుతుంది. యుద్ధంలో సమయం అన్నది అత్యంత కీలకం. ఒక టార్గెట్ కనిపించిన వెంటనే దానిపై చర్య తీసుకోకపోతే అది తప్పించుకునే అవకాశము ఉంటుంది. పాత విధానంలో ఈ ప్రక్రియ నెమ్మదిగా ఉండేది, కానీ మేవెన్తో ఈ వ్యవస్థ వేగవంతమైంది. టార్గెట్ గుర్తించడం నుంచి దాడి చేయడం వరకు ఉన్న సమయం గణనీయంగా తగ్గింది. దీనిని సైనిక భాషలో కిల్ చైన్ అంటారు. ఈ చైన్ ఎంత చిన్నదైతే విజయావకాశాలు అంత ఎక్కువగా ఉంటాయి. ప్రస్తుతం మేవెన్ ఈ కీలక చైన్ను అత్యంత వేగంగా మార్పు చేస్తోంది. ఒక డ్రోన్ ఒక ప్రాంతాన్ని స్కాన్ చేస్తోంది. అక్కడి డేటా వెంటనే ఏఐకి చేరుతుంది. ఏఐ ఆ ప్రాంతంలో ఉన్న అనుమానాస్పద కదలికలను గుర్తిస్తుంది, వెంటనే అలర్ట్ చేస్తుంది. ఆ కమాండర్ సమాచారం ఆధారంగా నిర్ణయం తీసుకుంటాడు. అవసరమైతే వెంటనే దాడి జరుగుతుంది. ఈ మొత్తం ప్రక్రియ కొన్ని నిమిషాల్లో పూర్తవుతుంది. ఇంకొక ఆసక్తికరమైన అంశం, ఈ సిస్టమ్ కేవలం సమాచారాన్ని ఇవ్వటం మాత్రమే కాదు, సూచనలను కూడా ఇస్తుంది. ఒక టార్గెట్ పై ఏ ఆయుధం వాడాలి, ఎలాంటి దాడి చేయాలి, ఎప్పుడు చేయాలి, ఇవన్నీ కూడా ఏఐ సూచిస్తుంది. అంటే యుద్ధ వ్యూహంలో కూడా ఏఐ పాత్ర పెరుగుతోంది. అయితే ఈ వ్యవస్థ పూర్తిగా ఆటోమేటివ్ కాదు. ఇక్కడ హ్యూమన్ ఇన్ ద లూప్ అనే కాన్సెప్ట్ ఉంది. అంటే చివరి నిర్ణయం మాత్రం మనిషిదే. ఏఐ సూచనలు ఇస్తుంది, కానీ ట్రిగ్గర్ నొక్కేది మనిషే. ఇది యుద్ధంలో నియంత్రణను కాపాడేందుకు కూడా తీసుకున్న ముఖ్యమైన చర్య.
అయినా కూడా ఈ టెక్నాలజీపై అనేక సందేహాలు ఉన్నాయి. ఒకవేళ ఏఐ తప్పుగా గుర్తిస్తే, ఒక సాధారణ వాహనాన్ని ట్యాంకర్గా భావిస్తే, ఒక నివాస ప్రాంతాన్ని శత్రుస్థావరంగా గుర్తిస్తే, ఆ దాడి వల్ల నిరపరాధులు ప్రాణాలు కోల్పోతే బాధ్యత ఎవరిది? ఈ ప్రశ్నలకు స్పష్టమైన సమాధానాలు ఇప్పటికీ లేవు. ఇంకా పెద్ద ఆందోళన ప్రపంచ దేశాల మధ్య పెరుగుతున్న ఏఐ పోటీ. అమెరికా ఇప్పటికే ఈ రంగంలో ముందుంది. చైనా భారీగా పెట్టుబడులు పెడుతోంది. రష్యా కూడా తన టెక్నాలజీని అభివృద్ధి చేస్తోంది. ఇది ఒక కొత్త రకం ఆయుధ పోటీ. కానీ ఈసారి పోటీ గన్స్లో కాదు, కోడ్లో ఉంది, ఆల్గోరిథంలో ఉంది. భవిష్యత్తులో యుద్ధం అంటే ఎలా ఉంటుందంటే, ఒక దేశం మరొక దేశం పైకి సైన్యాన్ని పంపకపోయినా డేటా ద్వారా దాడి చేయగలదు. సైబర్ దాడులు, ఏఐ ఆధారిత మ్యానిపులేషన్ ఇవే ప్రధాన ఆయుధాలు అవుతాయి. ఒక దేశం కమ్యూనికేషన్ వ్యవస్థను నిలిపివేయటం, విద్యుత్ సరఫరాను అడ్డుకోవటం, సమాచారాన్ని తప్పుదోవ పట్టించటం, ఇవన్నీ యుద్ధంలో భాగమవుతాయి. ఇక మేవెన్ వంటి ప్రాజెక్టులు ఈ మార్పుకు కేంద్రంగా నిలుస్తున్నాయి. యుద్ధం కేవలం ఫిజికల్ ఫీల్డ్ లోనే కాదు, డిజిటల్ స్పేస్ లో కూడా జరుగుతోంది. ఒక విధంగా చూస్తే ఇది యుద్ధాన్ని మరింత ఖచ్చితంగా చేస్తోంది, కానీ మరోవైపు ప్రమాదాన్ని కూడా పెంచుతోంది. ఇంకా కీలక అంశం మానవ పాత్ర తగ్గిపోతుందా అన్న ప్రశ్న. ప్రస్తుతం హ్యూమన్ ఇన్ ద లూప్ ఉన్న భవిష్యత్తులో ఇది హ్యూమన్ ఆన్ ద లూప్ గా మారే అవకాశం ఉంది. అంటే ఏఐ ఎక్కువగా నిర్ణయాలు తీసుకుంటుంది, మనిషి కేవలం పర్యవేక్షణ చేస్తాడు. ఇది మరింత ప్రమాదకర పరిస్థితికి దారితీసే అవకాశము ఉంది. మొత్తానికి ప్రాజెక్ట్ మేవెన్ ఒక టెక్నాలజీ మాత్రమే కాదు, యుద్ధం ఎలా ఉండబోతుందో చూపించే అర్థం. వేగం పెరుగుతోంది, ఖచ్చితత్వం పెరుగుతోంది, కానీ అదే సమయంలో అనిశ్చితి కూడా పెరుగుతోంది. ప్రాజెక్ట్ మావెన్ యుద్ధ చరిత్రలో ఒక కీలక మలుపు. ఇది సైనిక శక్తిని మాత్రమే కాదు, నిర్ణయాల వేగాన్ని కూడా మార్చేస్తోంది. యుద్ధం ఇకపై గన్స్ తో కాదు, డేటాతో జరుగుతోంది. కానీ టెక్నాలజీ ఎంత ముందుకు వెళ్తే బాధ్యత కూడా అంత పెరుగుతుంది. ఏఐ ఆధారిత యుద్ధం మానవాళిని రక్షించే సాధనమా లేక అదుపు తప్పే ప్రమాదమా అన్నది ఇంకా స్పష్టంగా చెప్పలేని పరిస్థితి. భవిష్యత్తులో యుద్ధం ఎలా ఉండబోతుందో మేవెన్ ఇప్పటికే సంకేతాలు ఇస్తోంది. ఇక మిగిలింది ఒకటే, ఈ శక్తిని మనిషి ఎలా ఉపయోగిస్తాడో అన్నది. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Subscribe to YKTV. Please subscribe to YKTV. Subscribe to YK TV. Please do subscribe to YK TV. And do subscribe to YKTV. సబ్స్క్రైబ్ YK TV. YKTVని సబ్స్క్రైబ్ చేసుకోండి. Please do subscribe YK channel. Subscribe YKTV.